శ్రీమాని నమః. ఇప్పటివరకు కూడా గణపతిని ప్రార్థన చేశాం. చక్కటి ఆరోగ్యం కలగాలని స్వామి యొక్క అనుగ్రహంతో, సూర్యనారాయణమూర్తి యొక్క అనుగ్రహం చేత అందరం ఆరోగ్యంగా క్షేమంగా ఉండాలని సూర్య భగవాను ప్రార్థన చేస్తూ చక్కగా సూర్యనామాన్ని ఉచ్చరిస్తూ భాస్కరాయ నమః, భాస్కరాయ నమః అంటూ సూర్యనామాన్ని ఉచ్చరిస్తూ చక్కగా జరిగేటువంటి హోమంలో పాల్గొనండి. సూర్యానుగ్రహాన్ని అందరం పొందుదాం. ఈ హోమం పూర్తయిన తర్వాత సుమారుగా ఒక గంట సేపు ఉంటుంది హోమం. తుచ్చ మహాసౌర అరుణ హోమాలు సుమారుగా ఇప్పటికీ ప్రారంభిస్తే ఒక గంట సమయం జరుగుతూ ఉంటాయి. చక్కగా శ్రద్ధగా కూర్చోండి, ఇబ్బంది పడకండి. సూర్య భాస్కరాయ నమః అంటూ సూర్యుడిని ధ్యానం చేస్తూ చక్కగా హోమంలో పాల్గొందాం. ధ్యానం బోధకం పద్మినీనాం సురవరమభివంద్యం సుందరం విశ్వరూపం రక్తాంబరం రక్తవర్ణం రక్తరాజయుక్తం ఛాయాయుక్తం హృదయసూర్యమహం భజే. ఓం జయ సదా సవితుమండల మధ్యవర్తి నారాయణ సరసిజాసన సన్నివిష్ట కేయూరవాన్ మకర కుండలవాన్ కిరీటి హరి హిరణ్మయవపు ధృత శంఖ చక్ర. ఓం ఓం భూతవస్వః ఓం హ్రాం ఉజ్జన్నజ్జమిత్రమః హ్రాం ఓం సూర్యాయ నమః స్వాహా ఓం భూతవస్వః ఓం హ్రీం అన్నతరాం దివో హ్రీం ఓం రమణాయ స్వాహా ఓం భూతవస్వః ఓం హ్రాం పుత్రాదం నమ సూర్య హ్రోం ఓం సూర్యాయ నమః స్వాహా ఓం భూతవః స్వాహా ఓం హ్రైం హరివాణంజనాశయ హ్రైం ఓం భారత స్వాహా ఓం భూతవః స్వాహా ఓం హ్రాం ప్రవణగాతురద్భదే గ్రహ ఓం పూష్ణే నమః స్వాహా ఓం భూతవః స్వాహా ఓం హ్రాం సవిత్రే నమః స్వాహా ఓం భూర్భువః స్వాహా ఓం హ్రౌం విదండమహ్యం రంధయన్ ఓం అర్కాయ నమః స్వాహా ఓం భూర్భువః స్వాహా ఓం ఓం అహంగ్రేయదేరథం ప్రహవోం భాస్కరాయ నమః స్వాహా ఓం భూర్భువః స్వాహా ఓం హ్రాం హ్రీం ఉజ్జన్నద్య విక్రమః ఆరోహన్నుత్తరాం దివం హ్రాం హ్రీం ఓం మిత్రేభ్యో నమః స్వాహా ఓం భూర్భువః స్వాహా ఓం హ్రౌం హ్రీం రుద్రోగం నమః సూర్యానిమానో జనాశయ హ్రీం హ్రౌం ఓం సూర్యభగవద్భ్యో నమః స్వాహా ఓం భూర్భువః స్వాహా ఓం హ్రౌం హ్రాం సుఖేశమే హరిమానో ఓం హ్రౌం హ్రౌం ఓం భగవద్భ్యో నమః స్వాహా ఓం భూర్భువః స్వాహా ఓం హ్రాం హ్రీం తథో హారద్రవేషమే హరిమానం నిరత్మసే హ్రాం హ్రీం ఓం హిరణ్యగర్భమనేభ్యో నమః స్వాహా ఓం భూర్భువః స్వాహా ఓం హ్రౌం హ్రీం పురాణయమారిద్యో విశ్వే కథాసహ హ్రౌం హ్రీం ఓం ఆదిత్యహరిద్రభ్యో నమః స్వాహా ఓం భూర్భువః స్వాహా ఓం హ్రౌం హ్రాం విదండం మహ్యం రంధయన్ మోహన్ విషణేరథం హ్రౌం హ్రాం
सुरत्पथे हरो हरिद्रवेशमे हरिवाणं निरत्पथे हरो ह्रां ह्रीं ओं भगवोर्निर्भवेदिभ्यो नमः स्वाहा ओं भूर्भुवः स्वाहा ओं ह्रौं ह्रैं ह्रौं ह्रः उदगायमादिभ्यो विश्वेन सहस्रशः त्रिषण्णं मह्यो रन्धयन्मो हन्विषणेतः ह्रौं ह्रैं ह्रौं ह्रः ओं आदित्यसवित्रभास्करेभ्यो नमः स्वाहा ओं भूर्भुवः स्वाहा ओं ह्रां ह्रीं ह्रौं ह्रैं ह्रौं ह्रः ह्रां ह्रीं ह्रौं ह्रैं ह्रौं ह्रः उज्जयनत्यरिक्रमः आरोहन्वन्तरान्तिमम् सूर्यहरिवाणो जलाशय सुमे सुमे हरिवाणो रोपणागासुरध्वसे अथो हरिद्रवेशमे हरिवाणं निरध्वसे पुनर्गादयमादित्यो विश्वेन सहस्रशः त्रिषण्णं मह्यो रन्धयन्मो हन्विषते रथम् ह्रां ह्रीं ह्रौं ह्रैं ह्रौं ह्रः ह्रां ह्रीं ह्रौं ह्रैं ह्रौं ह्रः भास्करेभ्यो नमः स्वाहा ओं भूर्भुवः स्वाहा ओं ह्रां ह्रीं ह्रौं ह्रैं ह्रौं ह्रः ह्रां ह्रां ह्रौं ह्रैं ह्रौं ह्रः उज्जयनत्यरिक्रमः आरोहन्वन्तरान्तिमम् सूर्यहरिवाणो जलाशय सुमे हरिवाणो रोपणागासुरध्वसे अथो हरिद्रवेशमे हरिवाणं निरध्वसे उदगादयमादित्यो विश्वेन सहस्रशः त्रिषण्णं मह्यो रन्धयन्मो हन्विषते रथम् ॐ ह्रां ह्रीं ह्रौं ह्रैं ह्रौं ह्रः ह्रां ह्रीं ह्रौं ह्रैं ह्रौं ह्रः भास्करेभ्यो नमः स्वाहा ओं भूर्भुवः स्वाहा ओं ह्रां ह्रीं ह्रौं ह्रैं ह्रौं ह्रः ओं ह्रां ह्रीं ह्रौं ह्रैं ह्रौं ह्रः उज्जयनत्यरिक्रमः आरोहन्वन्तरान्तिमम् सूर्यहरिवाणो जलाशय सुमे सुमे हरिवाणो रोपणागासुरध्वसे अथो हरिद्रवेशमे हरिवाणं निरध्वसे उदगादयमादित्यो विश्वेन सहस्रशः त्रिषण्णं मह्यो रन्धयन्मो हन्विषते रथम् ह्रां ह्रीं ह्रौं ह्रौं ह्रैं ह्रः ह्रां ह्रीं ह्रौं ह्रैं ह्रौं ह्रः भास्करेभ्यो नमः स्वाहा रक्तवर्णं रक्तरेखायुग्मगौ छायाशक्तिसमायुक्तं घृणसूर्यमहं भजे भास्कराय विद्महे वाजिदेवाय धीमहि तन्नो आदित्यः प्रचोदयात् स्वाहा नमः पार्वती पतये हर हर महादेव हर सूर्यनारायण भगवान की सूर्यनारायण मूर्ति की ఇప్పటివరకు కూడా పిచ్చి విధానంగా హోమం పూర్తయింది. ఇప్పుడు మహాసౌర హోమం అందిస్తూ ఉన్నారు. మహాసౌర ప్రారంభంలో మహాసౌర యాగ ప్రారంభం కాబోతోంది. మహానుభావుడైనటువంటి వేళ వల్లభ గణపతి వీణా పాణియై సుఖమును ధరించి అక్షమాలాధరుడై మనకు దర్శనమిస్తున్నారు. ఈ మహానుభావుణ్ణి ఋగ్వేదము వర్ణించింది, యజుర్వేదము వర్ణించింది. ప్రధానమైనటువంటి దివ్యమైనటువంటి మహానుభావుడు గణానాం త్వా గణపతి గుంహవామహే. నమస్కారం చేయండి. నీవు గణములకు అధిపతమైనటువంటి నిన్ను ధ్యానించుచున్నాను. కవిం కవీనాం, నీవు కవులలో కవివి. ఉపమశ్రవస్తమం, ఉపమశ్రమములు అంటే ఈ సృష్టిలో ఉన్నటువంటి సమస్తమైనటువంటి వస్తు జాలములు కనిపించేవి, కనిపించినటువంటివి, దృశ్యం అదృశ్యం, వ్యక్తం అవ్యక్తం, ఇవన్నీ నీవై ప్రకాశించావు స్వామి. దివ్యమైనటువంటి జ్యేష్ఠ రాజుడవు అంటే మొట్టమొదటి చక్రవర్తివి నీవే. బ్రహ్మణాం, బ్రహ్మకు అంటే ఇది షష్ఠీ విభక్తి అన్నమాట.
మహాసర హోమాన్ని ప్రారంభం చేస్తూ ఉన్నాం. సుమారుగా 20 నిమిషాలు. ప్రత్యంగుదే శివానుషార ప్రత్యంవిశ్వం సదృశే స్వాహా ఏనాభగచక్షసాపురణ్యంతం జనాం అనో బ్రహ్మరుణపశ్యసి స్వాహా విద్యామే శిరస్పృత్వః విమానో అద్భుభిః పశ్యన్యన్మాని సూర్య స్వాహా సప్తత్వా హరితో రథే వహంతి దేవ సూర్య సూర్యశ్చుమే హరే హరిమానన్యజత్రసి స్వాహా కులాదిత్యో విశ్వే సహస్రశః విషంతం మహ్యో రంధయన్వో అహంతి కపేరథం స్వాహా ఓంకారాయ విద్మహే మహద్యుతికరాయ ధీమహి తన్నో ఆదిత్యః ప్రచోదయాత్ స్వాహా విక్రం దేవానామతమేకవేద జగత్యశ్చ సోగ్రస్య ఆంధ్రపురః విష్ణుచ్ఛన్నః సూర్యో దేవతా మహాసౌరహవరేర్యో నమః చిత్రం దేవానామదాని చక్షుర్మిత్రస్య వరుణస్యాగ్నే ఆభ్రావ్యావాపృథివీ అంతరిక్షం సూర్యాత్మా జగతస్తస్తుశ్చ స్వాహా సూర్యో దేవీ ముషచంద్రో చ నామర్యో నయోషా మధ్యేతి పశ్చాత్ యద్రానరో మే భయంతో యోమి విరన్మదే ప్రతిభద్రాయ భద్రం స్వాహా భద్రాశ్రా హరిత సూర్యస్య చిత్రాయ ఏకగ్వానమాద్రం సహ నమస్యంతో దివా పృష్ఠవస్థ పరిద్రావా పృథివ్యం సద్య స్వాహా తత్సూర్యస్య దేవత్వం తన్న విప్రం మధ్యాగత్తో హరితం సంజమః యదేకయుక్త హరితః సహస్రాద్రాద్రీవాచస్పరదేశమస్మై స్వాహా తన్మిత్రస్య వరుణస్యాభిదక్షే సూర్యో రూపగ్రహేభ్యో రూపస్థే అనంతమన్యద్దుషరస్య రాజः కృష్ణమన్యద్ధరితः సంభావంతు స్వాహా అద్యాదే బాహురితా సూర్యస్య నిరంహణసుప్యభృతా నిరవజాత్ అన్నో మిత్రో వరుణో మహంతః పదే సింధః పృథివీ వనజ్ఞో స్వాహా భాస్కరాయ విద్మహే మహాద్యుతికరాయ ధీమహి తన్నో ఆదిత్యః ప్రచోదయాత్ స్వాహా ఇంద్రం నిత్యయోర్మంతయోః ఔదధ్యపత్రో దీర్ఘమరుషిః విష్ణుచ్ఛन्दః సూర్యో దేవతా మహాసౌరహవనే వినియోగః ఇంద్రం ఇంద్రవరుణమగ్నిమాహురవో ఇంద్రమానః కామం గోపురద్దుస్తవా స్వాహా భాస్కరాయ ఏకమే దేవస్య విరాజ ఛందయః సమానం న ప్రమినాతి ధామస్వాహా యోరుపరురక్షావుదే దూరే అర్థస్తరణర్భ్రాజానః దూరంజనః సూర్యే ప్రసూతాయన్నర్థాని గృహమన్నపాస్మి స్వాహా యత్రాజకృతా గాతుమస్మి శ్రీరామది అన్నందే విమాధ స్వాహా మహద్యుతికరాయ ధీమహి తన్నాదిత్యః ప్రచోదయాత్ స్వాహా ఉదత్రయర్జనిరత్రయర్జస్తోకస్య మైత్రావరుణవజేశ్వరీ సార్యో రాజ్యాభ్రాదే ద్వితీయాదో బృహదే ద్వితీయా పురవిష్టిచ్ఛందాంసి సూర్యో దేవతా మహాసౌరహవనే వినియోగః
पुत्राय सूर्याय शंसत स्वाहा सारासत्यो परिवाद विश्वतो ज्ञावाराजयत्रतमन्नानि च विश्वरण्यन्ति विशते विश्वाहापो विश्वाहोमेति सूर्यस्वाहा सते अदेव प्रतिभो निवासते यते विश्वस्य हि प्रेषितो रक्षयुगतमे स्वधानः विदग्यत्वा सूर्यो भप्रवामहे तन्नो देवानुमुखेरदक्रतुं स्वाहा तन्नो द्यावापृथिवी तन्नो आप इन्द्रशृण्वन्तु मदतो हवं भवदक्षाराजन्नो अन्नाजं भानुनाजं हिमाचलं धृमेण सूर्यपुत्रौ सिद्धऋषिः गायत्री छन्दा द्वितीय स्वरान् सूर्यो देवता सूर्यपुत्रो बिभ्राट् ऋषिः जगती छन्दा अन्या प्रस्तारपन्थिः सूर्यो देवता Hey!
सूक्तस्य सर्वराज्ञेषु गायत्री छन्दः सूर्यो देवता देवता प्रजनगाम आदिष्टगाम आरोग्यगाम अन्नाद्यगामः एवं भास्करस्य आराधनं कुर्यात् सदाक्षयार्थे व्याधिनाशनार्थे शत्रुनाशनार्थे सदा जीवितार्थे धनार्थे मोक्षार्थे पुत्रार्थे चिन्तितार्थे ऐश्वर्यार्थे जगुर्वेदा ते सूर्यस्य नमस्ते नमः शौनकाय नमः शौनकाय नमः परमऋषिभ्यो नमः परमऋषिभ्यो शिवमन्तरिक्षण्योर्णो देव्यभायन्नास्तु शिवाय మహానుభావుడు సూర్య భగవానుడు సమస్త శక్తులకు ఆలవాలమైనటువంటి వ్యక్తి సూర్య భగవానుడు. ఈ సూర్య భగవానుని ఆరాధించడం వల్ల ప్రధానమైనటువంటిది ఏమిటి అంటే మొట్టమొదటిగా మహానుభావుని ఆరాధించినట్లయితే
శత్రు నాశనం జరుగుతుంది. శ్రీరామచంద్ర జాగ్రత్తగా విను. సూర్య భగవానుడి యొక్క దివ్యశక్తిని సూర్యోపాసనగా నీకు తెలియజేస్తున్నాను, విను. సూర్య భగవానుడు ఈయనని, ఆ మహానుభావుణ్ణి దినకరుడు అని కూడా పిలుస్తారు. దినకరుడు అంటే దివాకరుడు. ఈ మహానుభావుని భాస్కరుడు అని కూడా పిలుస్తారు. భాస్కరుడు అంటే భాహ అంటే కాంతి, కాంతి వలయాలు. ఈ లోకంలో ఈవేళ వెలుగు కనపడుతున్నది అంటే, ఈ ప్రపంచానికి వెలుగు కనపడుతున్నది అంటే, ఈ భూమండలంలో వెలుగు కనపడుతున్నది అంటే దివ్యమైనటువంటి పరిపాలిస్తారో ఈ లోక ప్రజలందరూ బాగుంటారు. ప్రభు రక్షిత విష్ణు సహస్రనామంలో కూడా అధికారులు ధర్మంగా ఉండాలి అన్నారు. ప్రజల కంటే అధికారులు ధర్మంగా ఉన్నప్పుడే ప్రజలందరూ కూడా ధర్మంగా జీవించడానికి వీలవుతుంది. శాసనసభ్యులు ఇచ్చేస్తున్నారు. దివ్యమైనటువంటి అమ్మవారి ఉపాసనా పనులు దైవజ్ఞ శర్మ గారు వారు కూడా ఈ దివ్యమైనటువంటి శ్రీ గణపతి యొక్క దివ్యమైనటువంటి ఆశీస్సులు పొందేటువంటి నిమిత్తమై ఈ లోకమంతా సుభిక్షంగా ఉండాలి, పరిపాలన బాగుండాలి, ప్రజలందరూ సుఖ సంతోషములతో ఉండాలి అని మల్కాజ్గిరి శాసనసభ్యులు శ్రీ మైనంపల్లి హనుమంతరావు గారు స్వామివారి యొక్క దివ్య ఆశీస్సులకై వెంట వస్తూ ఉండగా సత్యనారాయణ శాస్త్రి గారు వారిని వెంట నిడుకొని మెల్లగా లోపలికి వస్తున్నారు. ఈ సమయంలోనే అమ్మవారి యొక్క దివ్యమైనటువంటి ఉపాసనా పనులు మహనీయులు దైవజ్ఞ శర్మ గారు కూడా ప్రకాశిస్తూ ఉన్నారు. చేతిలో వీణను ధరించి, చిలుకను ధరించి, అక్షమాలను ధరించి మనకు దర్శనమిస్తూ ఉన్నారు. గణపతి దేవాలయ తృతీయ వార్షికోత్సవాల సందర్భంగా నిన్నటి నుంచి మొన్న రాత్రి శోభాయాత్ర, నిన్న ఇవాళ రేపు 3 రోజుల పాటు పరమ పవిత్రంగా వేదోక్తంగా విద్వదాహితాగ్ని జ్యోతిరత్తోర్యామయాజి బ్రహ్మశ్రీ మాడుగుల మాణిక్య స్వామియాజులు గారి వైదిక నిర్వహణలో ఈ యాగానికి హనుమంతరావు గారిని ఒకసారి పట్టుకోండి. ఈ ఆలయ వ్యవస్థాపకులు శ్రీ మోత్కూరు సత్యనారాయణ శాస్త్రి గారు ఉన్నారు. ఒక్కసారి పెద్దలు గౌరవనీయులు విద్వదాహితాగ్ని జ్యోతిరత్తోర్యామయాజి ధార్మిక వరేణ్య బ్రహ్మశ్రీ మాడుగుల మాణిక్య స్వామియాజులు గారు మన శాసనసభ్యుడు, మన ప్రాంతాన్ని, మన రాష్ట్రాన్ని ఒక ఆదర్శ శాసనసభ్యుడిగా మన ప్రాంతం అంతా లోక కళ్యాణంతో సమృద్ధిగా దేశంలోనే ఆదర్శ శాసనసభ్యులు నిలిచేలా ఉండేలా స్వామియాజులు గారు ఆశీర్వదిస్తారు. ఇక్కడ కూడా ఇవ్వండి, ఇక్కడ కూడా ఇవ్వండి. ఇక్కడ చూడండి సార్ ఒక్కసారి. గురుగారు ఒకసారి పట్టుకోండి. యావద్దేవో మహేశ్వరః
यावत् प्रकाशते भानुः तावत् त्वं विजयी भव धनं धान्यं वसुं बहुपुत्रलाभं शतसंवत्सरं दीर्घमायुः सर्वदेवता स्वरूपेण స్వామి ఒక్కసారి ఫోటో తీసుకుంటాం జర శాల్వా ఉంచమని ఐశ్వర్యములు రండి ఒకసారి ఓకే ధనం ధాన్యం వసుం శతసంవత్సరం దీర్ఘమాయుః వనమాలి గదీశార్గే సంఘే చక్రే చనందకి శ్రీమాన్నారాయణో విష్ణుర్వాసుదేవోభిరక్షతు విష్ణుదేవ దైవశర్మణే ధర్మో రక్షతి రక్షిత ధర్మాన్ని రక్షిస్తే ధర్మం తప్పకుండా రక్షిస్తుంది మహాదేవ మహాదేవ శుభం భవతు ధర్మబుద్ధి పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః ఏంటి శ్రీదేవారాధ్యభయన్నివ రురక్షైవ దుష్యతే
दुःखोत्तरस्यैव विप्रसन्ने गणेनिगे आन्ते जागरन्नास्ति अधोनान्दनिबोधत शुक्राभानिवासागोषे आजानिबोधत अन्नमश्रीरभुज्वेद अहन्वजे वनप्रदः एतावाजः प्रयुज्यन्ते शरद्यत्र वदुष्यते अभिदोन्नन्दो विघ्नन्त इव आदवन्तो मरुद्गणाः अमुदो जयजमिषमुखविः कन्नद्धा सहदरुषेः अवधस्यैव शिवर्णेरिव ऋषिकाशक्रमर्तिनः वृद्धस्योत्समानस्य वृद्धस्यैव लोहिनी एवश्चक्षुषे विद्यात् अक्षयोः शिवनोरिव भिक्षन्देव लोकेषु मनोनामुदकं गृहे भेदाभाजप्रदन्तेः अन्वैक्षदा इह देविकापरिपश्यन् तस्यैषा भवति हरस्वदाः मरुतसूर्यत्वजः शर्मधप्रधाने स्वाहा महद्युतिहराय धीमहि तन्नो आदित्यप्रचोदयात् स्वाहा ोषे अष्टिवज्रषडग्निजा विश्वे देवा विप्रहरन्ते अग्निजिह्वा असत्यरान् देवदेवो न मर्त्यः राजा वरुणो विभुः नाग्निर्नेन्द्रो न पवमानः मातृकच्चन विद्यते दिव्यस्यैकाधनुरात्मैः पृथिव्यापराश्रिता तस्येन्द्रो वन्द्रिरूपेण भगद्यामच्छिरत्स्वयो तदिन्द्रधवरत्यज्ञो अप्रवर्णेषु रक्षणे एतदेव शर्योर्बारहस्पत्यस्य एतद्रुद्रस्य धनुः रुद्रस्य त्वैव धनुराग्निः शिरवृत्तमेष तस्माद्यस्य प्रवर्गेण यज्ञेन युजे रुद्रस्य ददाति नैनगो रुद्रारुगो भवति एवं वेद स्वाहा विद्महे महद्युतिहराय धीमहि तन्नो आदित्यः प्रचोदयात् प्रदुष्यते एवरो वंशवासागोषे न चक्षुः प्रदुष्यते अन्योन्यन्वरहिग्रस्नातः ततस्तद्देव लक्षणो लोहितोऽग्निशालशेष्णिः सूर्यस्योदयनं प्रति वङ्करोषिण्यञ्जलिका वक्रदोषनिदानुका निदानुगामेऽञ्जलिका अमीवाचमुपासदामिति तस्मै सर्वतमो नमन्ते मर्यादारत्वात् प्रपुरोधात् ब्राह्मणाप्नोति एवं वेद सकलं वत्सलैः सेनानीभिः सह इन्द्राय सर्वान् कामान् अभिवादे सद्रप्सः तस्यैषा भवति समद्रप्सो रघो श्रुमदेमविक्षतो यानः कृष्णादभिः सहस्रैः आबद्धमिन्द्रस्य ख्याधमन्दो उपश्महितं नृमणावधद्रामिति एत एवेन्द्रः सदा वृत्यासः असुरान् परिवृक्ष्यते पृथिव्यगो सुमते तावन्मवस्तिरः संवत्सरो दिवञ्च एवं विदुषाचार्यान् देवादिनो अन्योन्यस्मै दृह्यता यो दृह्यते दृश्यते स्वर्गालोकात् इत्यमण्डलानि सूर्यमण्डलान्याध्यायिकाः अधोर्धनोऽसनिर्भजना स्वाहा विद्महे महद्युतिहराय धीमहि तन्नो आदित्यः प्रचोदयात् प्रायपरापदङ्गः स्वर्णरो ज्योतिषे मानविभासः ते अस्मै सर्वे दिवमादवन्ते ऊर्जन्दुहानानवस्फुरन्त इति क्षमः सदहामेरुन्नयहादे तस्यैषा भवति ते सर्वङ्गस्य परोचनापदो इन्द्रियावत्कुशलं चित्रभानो यस्मिन् सूर्याभ्युदा सप्तभागो तस्मिन् राजानवधिविश्रयेमविधि सर्वे कस्य वाद्योतल्लभन्ते तान् सोमकस्य वादिधिरन्धमदे यस्याकर्मकुदिवैभव ज्ञानो देवानेन्द्रियदेवाने सप्तशीर्षन्या प्राणाः सूर्यादित्याचार्याः अपस्य महमेतः सप्तसूर्यानदे पञ्चकर्णो वात्स्यायनः सप्तकर्णस्य प्राक्षिः आनश्रयः गच्छन्त महामेरो
विद्युत सूर्य समाहिता अरवर्णे इमे भूमि इंद्रा सौकरोदसे एकस्वरत्रांगरा भूतौ एने मे विद्रुते उभे विष्णुना विद्रुते भूमि विधिवत्सस्य देवरण्यन्ते चन्द्रवण्य कृतोजना ततो मध्यमनायन्ते ततोऽग्निजलं प्रदे पृच्छामि त्वामृतः यत्रयातयनेयमः वर्णनतब्रह्मं प्रप्रोदे कस्यमादिकरा सूर्याः आवान्यर्धन्ति सर्वदा औरस्योरन्तर्देशेषु तत्रन्यस्यन्ते वासवयेः ये शरीरा प्रपद्यन्ते यथा पुण्यस्य कर्मणः अवान्यवादकेशासः कर्तृदेयो निशाचनाः मृत्वा पुनर्वृद्ध्यमापद्यन्ते अद्यमानाः स्वयमभिः आशादिका कृमय इव ततः पूयन्ते वासवयेः अपैनं मृत्युञ्जयते एवं वेद सकलैवं विब्राह्मणः दीर्घश्रुतमा भवति कस्य सिद्धगमनः कस्यैषा भवति सप्तमासवाः रोहन्ति कोटिदेव वैराणि विद्वान् योध्यस्पद्यो दानवेनः भूयित्रान्तेन मुक्तिं विधेमेति स्वाहा भास्कराय विद्महे वाक्युतिकराय धीमहि विद्युत्पदमेवाहं मृत्युमेत्यविदे सत्मकामो हन्ये एवं वेदा सर्वगणास्ति एवं वेदा गौरीमिमाजगणनिजक्षये एकवरे देवते सा चतुष्पदे अष्टावते नवदे भूपदे सहस्राक्षरा परमे व्यावन्दिते भाज एते वेदे विद्विजा यज्ञाय
निर्मानुषेभ्यः भूर्धन्यगादवेशयो सिन्नास्तुद्विद्महे महद्युतिहराय धीमहि स्वाहा उदयं भूभिः परं योमसहस्रवदो अश्विना भुजो न सत्य विश्वस्य जगदस्पति गाया भूमिपदविकसिस्वधावन्दौ भद्रावाम्बोधना विहराजरस्तु आसाद्यौ चित्रो जगदो निधानो यावाभूमि जलदस्य कोशकायौ रामस्य नारासभा स्वाहं मे सरस्वती आनन्दं मोहिरात् तन्द्रं नार्द्रस्य मारे श्रीरधये शतवद्विषणस्वयेः सविलानं विरन्मन्दो अनवद्राजाम्बरः आगमोरजम्बरस्यैव सवितारे वसो भवतो जगोसलुप्तं वेदत्वैव बहुरोमगिनं वधे अङ्गेतदग्रदग्रयान्नो आयुधोयान् स्वमदुत्तजो सदङ्ग्रामस्तमाभ्योऽभ्योगः वाजोगाभ्यवादिततो कथर्गोभिस्तमाद्येत्यन्ये राक्षसानन्दाम्रोरुणः ताविदृष्टो सम्पदे एव भवतः तयोरेतौ वत्सौ दुर्गस्य वैच्युतश्च अग्नेर्वृत्तः वैच्युतादित्यस्य ताविदृष्टो सम्पदे एव भवतः तयोरेतौ वत्सौ उष्णाजनीहारश्च रुद्रस्य सम्पदे तस्याः प्रजाया
విరూపాక్షపీఠాధీశ్వరులు శ్రీ 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 విద్యారణ్య భారతీ స్వామి వారు ఈ మహాయాగంలో మనల్ని అనుగ్రహించడానికి ఇచ్చేశారు. వారికి సభక్తికంగా ఈ యాగకర్త శ్రీ మరకత లక్ష్మీ గణపతి దేవాలయ వ్యవస్థాపకులు మోత్కూరు సత్యనారాయణ శాస్త్రి దంపతులు పాదుకా పూజ చేసుకుంటున్నారు. విద్వదాహితాగ్ని విద్వద్వరేణ్యులు ధార్మిక వరేణ్య శ్రీ బ్రహ్మశ్రీ మాడుగుల మాణిక్య సోమయాజులు గారి యొక్క వైదిక నిర్వహణలో ఈ పాదుకా పూజను మనమంతా భక్తి శ్రద్ధలతో ఈ కార్యక్రమాన్ని ఆస్వాదిద్దాం. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగన సదృశం తత్వమస్యాదిలక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వధీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తం నమామి. వందే గురుపదద్వంద్వం అవాంగ్మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రం అతర్క్యం త్రైపురం మహః. శ్రీ జగద్గురు పాదుకాభ్యాం నమః. ధ్యాయామి ధ్యానం సమర్పయామి అవాహయామి ఆసనం సమర్పయామి పాదయోః పాద్యం సమర్పయామి. ఓం చరణం పవిత్రం వితతం పురాణం येन భూతస్తరతి దుష్కృతాని తేన పవిత్రేణ శుద్ధేన భూతాః అతిథాత్మానమరాజింతరేమ
लोकस्य द्वारमर्चिमत्पवित्रं ज्योतिष्मद्भाजमानं महस्कृतो अमृतस्य धारा बहुधा दोहमानं चरणन्नो लोके सुजितां दधातु नमो ब्रह्मण्यदेवाय गो ब्राह्मणहिताय च जगद्धिताय कृष्णाय गोविन्दाय नमो नमः नमोऽस्त्वनन्ताय सहस्रमूर्तये सहस्रपादाक्षि शिरोरुबाहवे सहस्रनाम्ने पुरुषाय शाश्वते सहस्रकोटि युगधारिणे नमः श्रीजगद्गाय च पशुपतये च नम उग्राय च भीमाय च नमो ऐशेभ्यः नमस्काराय नमः शम्भवे च मयोभवे च नमः शङ्कराय च मयस्कराय च नमः शिवाय च शिवतराय च श्री महामर्गत लक्ष्मी गणपति स्वामी नारायणाय नमः पादौ पूजयामि शेषशायिने नमः गुरुभौ पूजयामि कालस्वरूपिणे नमः जङ्घे पूजयामि विश्वरूपाय नमः जारुणे पूजयामि जगन्नाथाय नमः नाभिं पूजयामि जगत्कुक्षिणे नमः कुक्षिं पूजयामि लक्ष्मी विलसत् वक्षसे नमः वक्षस्थलं पूजयामि चक्रादिहस्ताय नमः हस्तान् पूजयामि चतुर्बाहवे नमः बाहून् पूजयामि श्रीकण्ठाय नमः कंठं पूजयामि चंद्रमुखाय नमः मुखं पूजयामि सत्यवाचे नमः वक्त्रं पूजयामि श्रीशाय नमः नासिकां पूजयामि रवीन्द्रलोचनाय नमः नेत्रे पूजयामि दिक्श्रोत्राय नमः श्रोत्रे पूजयामि सर्वव्यापिने नमः शिरः पूजयामि श्रीहंपी जगद्गुरु विरूपाक्ष महापीठाधिपति स्वामिने नमः सर्वाण्यंगानि पूजयामि धूवस्त्रम् अभिवस्त्रासुवसना इवं वस्त्राणि पीवसा वसाते इवोरच्छिद्रामन्तवोः सर्गाः अवाधावसो जगद्गुरु पादुकाभ्यां नमः वस्त्राणि समर्पयामि धूपं भावयामि नैवेद्यम् एको विश्वभुगव्ययः ये देवा दिव्येकादशस्था पृथिव्यामध्येकादशस्था अक्षिषभान्तमनुभाति सर्वं तस्य भासा सर्वमिदं विभाति न तद्भासयते सूर्यः न शशाङ्को न पावकः यद्गत्वा न निवर्तन्ते तद्धाम परमं मम यदादित्यगतं तेजः जगद्भासयतेऽखिलं यच्चन्द्रमसि यच्चाग्रो तत्तेजो विद्धिमामजम् श्री जगद्गुरु शंकराचार्य भगवान् మనం ఇన్ని రోజుల నుంచి 3 సంవత్సరాల నుంచి వార్షికోత్సవాలు జరుపుతూ నిత్యార్చన చేసిన ఫలితంగా స్వామివారి మరగత మహాగణపతి స్వామివారే జగద్గురు రూపంలో ఇక్కడ అవతరించారు కాబట్టి అలా అందరూ సంతోషించి జై బోలో మరగత లక్ష్మీ మహాగణపతి భగవానికి శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం హంసాయ విద్మహే పరమహంసాయ ధీమహి తన్నో హంస ప్రచోదయాత్ యో వేదానో స్వర ప్రోక్తో వేదాంతేయ ప్రతిష్ఠితః తస్య ప్రకృతిలీనస్య యః పరస్వ మహేశ్వరః మంత్రపుష్పాంజలిం సమర్పయామి పురసా శిరసా దృష్ట్యా మనసా వచసా తథా పద్భ్యాం కరాభ్యాం చారుభ్యాం ప్రణామోష్టాంగముచ్యతే స్వామి కూర్చోండి స్వామి జై బోలో గణపతి భగవానికి జై
नगोचरो देवशुभया स्मृत्या संयुक्तो यस्मात् पुरन्दरपुरमस्तिगिर्यस्मान्नादेयो रज्यायो स्तिगश्चिरो कृच्छयवस्तत्तो दिविदष्टज्ञेगस्ते नेदं पूर्णं पुरुषेण सर्वं न कर्मणा न प्रजया धनेन त्यागेनैके अमृतत्वमानशः परेण नागन्निहितं गुहायां विभ्राजतेरत्यतयो विशन्ते वेदान्तविज्ञानसुनिश्चितार्थाः सन्न्यासयोगाद्यतयः शुद्धसत्त्वाः ते ब्रह्मलोके च परान्तकाले परामृतात् परिमुच्यन्ते सर्वे चक्रं विभावं परमेश्वरभूतयत्पुण्डरीकं पुरमध्य सर्गस्थं तत्रापि चक्रं गगनं विशोकस्तस्मिन् यदन्तस्तदुपादितव्यं यो वेदारोस्वरप्रोक्तो वेदाङ्गेन प्रतिष्ठितः तस्य प्रकृतिरेवस्य यः परः स महेश्वरः। गुरुपादुकाभ्यां नमः। पुष्पाञ्जलिं समर्पयामि। अपर आवाहनं न जानामि सत्करं भूतानि चैव न जानामि संयतां परमेश्वर अज्ञानान्तर्गहनपतितान् आत्मविद्योपदेशैः रातुं लोकान् भवतवशिखा तापतापच्यमानान् भुक्त्वा मौनं वसविदभिनो मूलतो निष्पतन्ति शम्भोर्मूर्तिश्चरति भुवने शङ्कराचार्यरूपा नमस्कारान् समर्पयामि। गुरुवेगा పరమహంస పరివ్రాజకులు శ్రీ హంపి విరూపాక్ష పీఠాధీశ్వరులు జగద్గురువులు శ్రీ 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 విచారణ్య భారతీ స్వామి వారికి మనమంతా ఇవాళ సభక్తికంగా పాదుకా పూజ నిర్వహించుకున్నాం. వారి కరకమలములచే శ్రీ మరకత లక్ష్మీ గణపతి దేవాలయం ప్రతిష్టా మహోత్సవం జరిగింది. ఇక్కడ విద్వదాహితాగ్ని ధార్మిక వరేణ్యులు శ్రీ మాడుగుల మాణిక్య సోమయాజులు గారి వైదిక నిర్వహణలో జగద్గురువులు శ్రీ హంపి విచారణ్య భారతీ స్వామి వారి కరకమలములచే ప్రతిష్ట జరిగినటువంటి మరకత లక్ష్మీ గణపతి దేవాలయ తృతీయ వార్షికోత్సవాల సందర్భంగా ఇవాళ మనలందరినీ మనపై ఆశీర్వగ్రహాన్ని గుర్తించడానికి విచ్చేసినటువంటి పరమ పూజ్యులు శ్రీ 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 విచారణ్య భారతీ స్వామి వారు మనలందరినీ కూడా అనుగ్రహించి అనుగ్రహ భాషణం చేయవలసిందిగా సవినయంగా కోరుతూ ఉన్నాం. శ్రీ విచారణ్య భారతీ మహాస్వామికి, శ్రీ విచారణ్య భారతీ మహాస్వామికి, శ్రీ విచారణ్య భారతీ మహాస్వామికి. సూత్ర భాషకు తమ్మందే భగవంత పునః పునః. హంపి క్షేత్రాధిపతి పంపా విరూపాక్ష స్వామి వారికి, అమ్మవారు పంపాదేవి, అమ్మవారు భువనేశ్వరి దేవి, త్రిమూర్తి అవతార స్వరూపమైనటువంటి దత్తాత్రేయ స్వామి వారితో పాటు కలియుగంలో పునఃప్రతిష్టాపన చేసినటువంటి ఆది శంకరాచార్యుల వారితో పాటు సమస్త దేవీ దేవతల చరణాలకు శిరసాష్టాంగ నమస్కారాలు చేస్తూ ఇక యాగాన్ని నిర్వహిస్తున్నటువంటి యాగంలోనే ఇక్కడ చూడలేనటువంటి విశేషాలు హంపిలో చూడొచ్చు. ఎవరి క్షేత్రంలో మనం ఇక్కడ యజ్ఞాలు నిర్వహించుకుంటున్నామో గణపతి స్వామి వారి యొక్క రూపాలు మనం ఇప్పుడు ఒకటే చూస్తుంటాం. పూజ చేసేటప్పుడు గౌరీ గణపతి అని పూజ చేసుకుంటాం, కానీ గౌరమ్మకి చిన్న పసుపు ముద్దను అది పెట్టి పూజ చేస్తాం. కానీ హంపిలో స్వామివారితో పాటు అమ్మవారు కూడా ఉంటుంది. అంటే ఒకటే శిలలో రెండు రూపాలు, ముందర నుంచి గణపతి, వెనక నుంచి అమ్మవారి రూపం. అది చాలామంది తెలియదు.
ఇటువంటివి అనేకం ఉన్నాయి. నది చాలా కిందిగా ప్రవహిస్తుంటుంది, కానీ నది నీళ్ళు మఠంలోకి వస్తే దేవాలయాలకు వస్తుంది. 120 అడుగులు ఎత్తులో ఉంటుంది మఠము దేవాలయం. ఏ మోటారు ఉండకుండా పెట్టినటువంటి వ్యవస్థ. రాజగోపురానికి 16 మూలల ప్రపంచంలో ఎక్కడా లేదు. 10 అంతస్తుల మేడ. మొదటి అంతస్తు వెళ్ళినట్టయితే మధ్యలో 9 అంతస్తులకి ఎటువంటి ఆధారం లేకుండా కట్టారు ఆ యొక్క గోపురం. బిష్టప్పయ్య అనే బ్రాహ్మణుడు కట్టించినటువంటిది. దాదాపు ఇప్పటికీ 1000 సంవత్సరాలు అయింది. ఇటువంటివి అనేకం ఉన్నాయి. ఆ ఆవాల గణపతి అని పేరు కింద చెప్పాను. ముందర నుంచి పురుష రూపం, వెనక అమ్మవారి రూపము. అది 10 అడుగులు ఉంటుంది. ఆవాల గణపతి 10 అడుగులు ఉంటే శనగపప్పు గణపతి ఎంత ఎత్తు ఉండాలి? 24 అడుగులు ఎత్తు. ఒకటే శిల. విరూపాక్ష స్వామి మాత్రమే ఒక జాన ఉంటారు అంతే. మిగతా అన్నీ కూడా మన తలకాయ పైకి చూడాల్సిందే. వీరభద్రుడు 18 అడుగులు. రామ లక్ష్మణ సీతతో పాటు ఆంజనేయ స్వామి కాదు మా దగ్గర, సుగ్రీవుడు. ఎందుకంటే సత్యం జరిగింది రాముడు వారికి సుగ్రీవుడితో. అక్కడ 20 అడుగులు వెడల్పు, 14 అడుగులు ఎత్తు శిల, శాలిగ్రామ శిలలు. ప్రతి సంవత్సరం కూడా తుంగభద్ర అమ్మవారు రాముడు వారి యొక్క పాదాలని కడిగి వెళుతుంది. అట్లా గణపతులు మనము చాలా చోట్ల చూస్తుంటాం. అయితే హంపీకి వచ్చినప్పుడు వీటిని చూడండి. ఆవాల గణపతి అంటారు. వెనకనే చూడాలి అమ్మవారు. ఇక రెండవ భాగం వస్తే నిన్ననే బ్రహ్మోత్సవాలు పూర్తి చేసుకొని వచ్చాము అక్కడికి. శర్మ చెప్పాడు స్వామివారు రావాలి అంటే ఇంకా రాత్రి వచ్చాము. ఇంకా పొద్దున ఇక్కడి నుంచి మరి వేములవాడ వెళ్ళాలి. మానాలలో ప్రతిష్ఠించాలి. భగవంతుడు మనకి ఆయన నడుచుకొని మనం కూడా నడుచుకోమనకి మార్గం చూపించాడు. అంతేగాని అది ఆ యుగంలో జరిగిపోయింది. వారి సంబంధం మన మానవులము, వాడు దేవతలు, మన సంబంధం లేని మనం పోయామంటే మాత్రం మనకి దినదినే గంట 100 ఆయుష్య గుర్తుపెట్టుకోండి. భగవంతుడు నడిచాడు, అదే మనం నడవాలి. మనం ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. గణపతిదే. ఒక గణపతి భక్తుడు సాయంత్రం పూట నడుచుకొని వెళ్తున్నాడు చెరువు పక్క నుంచి. కాలు జారి చెరువులో పడ్డాడు. ఎవరు తలుచుకుంటాడు? ఎవరు తలుచుకుంటాడు? గణపయ్య రక్షించు రక్షించు అన్నాడు. గణపతి ఎవరు కుమారుడు? భోలాశంకరుడు కుమారుడు. భోలాశంకరుడు ఏం చేశాడు? రావణాసుడు ఆత్మలింగాన్ని ఇచ్చేశాడు. ఏది కోడితే ఇచ్చేస్తాడు. మరి ఆయన కొడుకే కదా, ఈయన కూడా అంతే. వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చేసాడు రక్షిద్దామని. వచ్చి ఆ గట్టు మీద మంచిగా నాట్యం చేస్తున్నాడు. వాడు లోపాన్ని మొత్తుకుంటున్నాడు, గణపయ్య రక్షించు రక్షించు అని. ఇంకా నాట్యం చేస్తుంటే నన్ను రక్షించమంటే నాట్యం చేస్తున్నావు అన్నాడు భక్తుడు. గణపయ్య అన్నాడు కదా, నన్ను ముంచేటప్పుడు నువ్వేం చేశావు అని అడిగాడు. నన్ను ముంచేటప్పుడు మీరేం చేశారు? అది మనం ఎట్లా నడుచుకుంటే అట్లా మన భగవంతుడు మనకి ఇస్తాడు. మన సరిగ్గా ఆయనకి చూపించిన మార్గం నడిస్తే ఖచ్చితంగా మన ఆయన ఏం చేశాడు? తల్లిదండ్రులు నమస్కారం చేశాడు కదా. మనం ఏం చేస్తున్నాం? పొద్దున్నే గుడ్ మార్నింగ్ మమ్మీ, గుడ్ మార్నింగ్ డాడీ మొదలుపెట్టాం. మరి మంచి జరుగుతుందా? అందుకని భగవంతుడు చూపించిన మార్గం నడిస్తే ఖచ్చితంగా నడుస్తుంది, మనకి మంచి జరుగుతుంది. ఇంకొక ఉదాహరణ చెప్తాను కృష్ణ పరమాత్మది. కృష్ణ పరమాత్మను గోపికలు ముద్దుగా ఏమని పిలుస్తారు? ఏమని పిలుస్తారు? కన్నయ్య అని పిలుస్తారు. ఒకరోజు ఒక గోపిక బావి దగ్గరికి వెళ్ళింది. నీళ్లు తోడుకొని తన కడవలో పోసుకొని కడవని ఎత్తడానికి ప్రయత్నం చేసింది. పైకి లేవలేదు, భారంగా ఉంది, బరువుగా ఉంది. ప్రయత్నం చేసింది, లేవలేదు. వెంటనే ఎవరు గుర్తుకొస్తారు సహాయం చేసేవాళ్ళంటే కృష్ణ పరమాత్మ. గోవులలో ఉన్నాయి అక్కడ. కన్నయ్య కన్నయ్య అని పిలిచింది, సమాధానం రాలేదు. ఇంకా కొద్ది ముందుకు వెళ్ళింది, మురళి వాదన వినపడింది. ఓహో ఇక్కడే కన్నయ్య ఉన్నాడని చెప్పి విశ్వాసంతో ఆ వాదన వచ్చే స్థలానికి పరిగెత్తుకుంటూ వెళ్ళింది. అక్కడ కృష్ణ పరమాత్మ చెట్టు మీద హాయిగా పడుకొని తన మురళిని వాయించుకుంటున్నాడు. పరిగెత్తుకుంటూ వెళ్ళి అడిగింది కదా గోపిక, కన్నయ్య కన్నయ్య
నా కడవ నిండింది, భారంగా ఉంది, కొద్దిగా ఎత్తి నెత్తి మీద పెడితే నిండిపోతానండి. కృష్ణ పరమాత్మ అన్నారు కదా, చూడు గోపిక, నీ భారంగా ఉన్న కడవని నెత్తి మీద పెట్టను అన్నారు. రెండోసారి అడిగింది, అదే సమాధానం. ఇక మనకు కూడా ఎవరైనా మన పని చేయకపోతే ఏమొస్తుంది, మనకి ఏమొస్తుంది? ఎందుకు చేయటం ఆలోచన చేయం, మనం వెంటనే కోపగించుకుంటాం. ఆ గోపిక కూడా కోపగించుకుంది. అవునులే, నాకెందుకు సహాయం చేస్తావు, రాధకైతే సహాయం చేస్తావు అని కసురుకున్నది. కోపంతో వెళ్ళిపోయింది. వెళ్ళి వేరే వాళ్ళ సహాయంతో ఆ భారంగా ఉన్న కడవని నెత్తి మీద పెట్టుకొని ఇంటికి వెళ్ళింది. 4 అడుగులు వేస్తే ఇంట్లోకి వెళ్ళాలి. కృష్ణ పరమాత్మ వచ్చి ఇక్కడ నిలబడుతున్నారు. భయం వేసింది. అరే, అక్కడే కోపగించుకొని వచ్చాను, ఇక్కడ ఏమి గేలి చేయడానికి వచ్చారని చెప్పి 2 అడుగులు వెనక్కి కేసింది గోపిక. వెంటనే పరమాత్మ 2 అడుగులు ముందుకేసి 2 చేతులు పైకెత్తారు ఆ భారంగా ఉన్న కడవని దించడానికి. వెంటనే గోపిక అనింది కదా, ఏమొద్దు, ఇందాక పెట్టమంటే పెట్టలేదు, ఇప్పుడు దించడానికి వచ్చారా అని. అప్పుడు పరమాత్మ చెప్పారు కదా, చూడు గోపిక, నేను భారాన్ని పెట్టేవాడు కదా, భారాన్ని దించేవాడిని అంటాడు. అయ్యా చప్పట్లు కొట్టద్దు, రాజకీయ సభ కాదు ఇది. గణపతి మహారాజకి. భగవన్ నామస్మరణ చేస్తే లోపల ఉన్నటువంటి మెదడుల కణాలు వికసిస్తాయి. పెద్ద మెమరీ ఉంది లోపల, 20,000 GB మెమరీ లోపల. దాన్ని ఉపయోగించడంలే. ఎందుకు? పేర్లన్నీ మానేశాం, భగవంతుడి నామాలు మానేశాము, పిల్లల పేర్లన్నీ కూడా వేరే పేర్లు పెట్టుకున్నాం, భగవంతుడి పేరే లేదు. అట్లా మనము కూడా మన ఈ తోటి వాళ్ళకి కానీ ఇంట్లోనే ఎవరికైనా ఇబ్బంది వచ్చినప్పుడు తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం, కానీ వాళ్ళ దగ్గర కూర్చొని ఏమైనా మంచి మాటలు చెప్పడం కానీ వాళ్ళ సహాయం చేయడం మనం చేస్తున్నామా? ఇదే మనకి భగవంతుడు చూపించిన మార్గం. ఉత్తమర్మాన్ని కొలుస్తున్నారు, కానీ ఏం లాభం? ఆయనకి ఇంకా కృప కావాలంటే ఖచ్చితంగా ఆయన చూపించిన మార్గం, ఏ భగవంతుడైనా సరే ఆయన చూపించిన మార్గం నడిస్తే ఖచ్చితంగా మనకి జీవితం చాలా బాగుంది, ఇంకా దీన్ని ఇంకా ముందుకు తీసుకుని వెళ్ళాలి అనే ఆలోచన అసలు లేకపోతే భగవంతుడా ఎప్పుడు నన్ను తీసుకెళ్తాను ఆయన అనే ప్రార్థన చేయాల్సి వస్తుంది. ఇక రెండవది, సంకటకాలే వెంకటరమణ అని మన యొక్క నానుడి కదా. సంకటం వస్తేనే వెంకటరమణ కానీ ఇంకేమైనా గుర్తుకొస్తారు మనకి. అట్లనే ఒక శిష్యుడికి గురువుగారు గుర్తుకొచ్చారు సంకటం వచ్చినప్పుడు. వెళ్ళాడు గురువుగారి దగ్గరికి. గురువుగారు అండి, నేను చాలా కష్టాల్లో ఉన్నానండి, మీరు చిన్నప్పుడు నాకు చెప్పిన కొన్ని విషయాలు గుర్తున్నాయండి. భగవంతుడు చాలా దయామయుడు కదండి, ఆయన ఏది అడిగితే అది ఇస్తారు కదండి అని మీరు చెప్పారు. అయితే 2 గుణాలు కావాలని చెప్పి, ఆ 2 నాకు ఉన్నాయండి, నేను కోరుకుంటే ఇస్తారా అండి అని అడిగాడు గురువుగారు. గురువుగారు ఆయన ఎందుకు ఇయ్యాడు భగవంతుడు, నువ్వు శ్రద్ధగా భక్తిగా కోరుకో ఇస్తాడన్నారు. గురువుగారు అన్నాడు, ఏం కోరుకుంటున్నారు అని అడిగారు. ఏం కోరుకుంటానండి, కలియుగంలో చాలా విలువైనటువంటి వస్తువు ఏమిటండి? ఏమమ్మా వస్తువు విలువైంది? బీరువాలో లాకర్లో పెట్టుకుంటానండి. బంగారం కోరుకుంటానండి అన్నాడు. గురువుగారు ఎంత కోరుకుంటాను ఆయన అన్నాడు. ఏముందండి, ఒక 10 కిలోలు కోరుకుంటానండి అన్నాడు. ఇస్తారా అని అనుమానంగా అడిగాడు. ఎందుకు ఇయ్యన్నా భగవంతుడు 10 కిలోలు తప్పకుండా ఇస్తాడు. అయితే నాకు చిన్న అనుమానము, ఈ 10 కిలోల బంగారం నువ్వు ఏం చేస్తావన్నా అన్నారు గురువుగారు. ఏం చేస్తానండి, అమ్ముతానండి, డబ్బులు వస్తాయండి అన్నారు. ఇప్పుడు గురువుగారు అన్నారు, చూడు నాయన, కలియుగంలో బంగారం అమ్మాలంటే చాలా కష్టము, అందులో 10 కిలోలు అంటున్నావు నువ్వు, భగవంతుడు ఇస్తున్నాడు కాబట్టి బంగారం ఎందుకు, డబ్బులే అడగచ్చు కదా అన్నాడు గురువుగారు. అవునండి గురువుగారు, మంచి ఐడియా అనండి, నేను డబ్బులే అడుగుతానండి అన్నాను. ఎంత అడుగుతామని అడిగాడు గురువుగారు. ఎంత అడుగుతానండి, 100 కోట్లు అడుగుతానండి అన్నాడు. ఓ సంతోషం లేనా. తర్వాత గురువుగారు అన్నారు, ఈ డబ్బులతో ఏం చేస్తామన్నారు. ఏం చేస్తానండి, బిల్డింగులు కట్టుకుంటానండి, కార్లు కొనుక్కుంటానండి అన్నాడు. ఓహో, మరి డబ్బులతో మరి బిల్డింగ్ కట్టాలన్నా సమయం పడుతుంది, కారు కొనాలన్నా సమయం పడుతుంది, మరి ఇచ్చేవాడు భగవంతుడు ఏదైనా ఇస్తాడు కాబట్టి డైరెక్ట్గా బిల్డింగ్లు అడుగు, కార్లు అడుగు, అవే ఇస్తాడు కదా అన్నాడు గురుగారు. అవునండి గురుగారు, చాలా బాగుందండి. చివరిగా గురుగారు అడిగారు, బిల్డింగ్లు కట్టుకొని కార్లు కొనుక్కొని ఏం చేస్తామన్నాడు. సంతోషంగా ఉంటానండి అన్నాడు.
అప్పుడు గురువుగారు అన్నారు, అదే అడగచ్చు కదరా, ఇవన్నీ ఎందుకు రా వంక తిరుగుడు అన్నారంట గురువుగారు. అట్లా చివరికి మానవుడికి కావాల్సింది ఏమిటి కావాలి? ఈ భౌతికమైనటువంటివి కావాలి. పడవ నడవాలంటే ఏం కావాలి? భూమి మీద పోతుందా పడవ? ఆకాశంలో పోతుందా? ఏం కావాలి? పడవ నడవాలంటే నీళ్లు కావాలి. పడవ నడవాలంటే నీళ్లు కావాలి. ఆ నీళ్ళే పడవలోకి వస్తే ఏమవుతాయి? పడవ. అట్లనే జీవితం నడవాలని డబ్బులు కావాలి. కానీ ఆ డబ్బులే జీవితంలోకి వస్తే ఏమవుతాయి? ముడిపోయి. అదే జరుగుతున్నది ఈ యొక్క భౌతిక ప్రపంచంలో. ఈరోజు పిల్లలు సూసైడ్ చేసుకుంటారు. ఈరోజు చూశాను 12 మంది పిల్లలు సూసైడ్ అంట. ఇంకో దగ్గర ఇంకోడంట. ఏమిటి? ఫెయిల్ అయ్యానని. మార్కులు కావాలి దేనికోసం? పాస్ అవ్వడం కోసం. జ్ఞానం కోసం చదువు, సంస్కారాలతో కూడిన విద్య. చదువుకుంటున్నారు, రాసుకుంటున్నారు. వీళ్ళకి సంస్కారం లేదు కాబట్టి, మార్కుల కోసమే వీళ్ళు చదువుతున్నారు కాబట్టి, అది లేకపోయేటప్పటికీ వీళ్ళకి ఏదో ఒక డిప్రెషన్లో వెళ్తున్నారు, లేకపోతే సూసైడ్ చేసుకుంటున్నారు. మార్కుల కోసము పరీక్ష పాస్ అవ్వడం మార్కులు, కానీ ఆ మార్కుల పరీక్షలకు వస్తే ఇదే కథ మనం చూస్తున్నాం. ఇది మనం పిల్లలకి స్పష్టంగా చెప్పాలి. ప్రతి ఒక్క విద్యార్థి లోపల విశేషమైనటువంటి శక్తి, ప్రతిభ ఉంటుంది. దాన్ని గుర్తించాలంతే కానీ ఇదే చదువు అదే చదువు అంటే మాత్రం వాడు మొండివాడైపోతాడు. తర్వాత సమాజానికి ఒక చీడ పురుగుగా తయారవుతున్నాడు. అందుకని ఈ యొక్క జీవితంలో కావాల్సినటువంటిది శాంతిగా ఉండడమే, నెమ్మదిగా శాంతంగా జీవించడంతే కానీ సుఖం అనుకోరు. సుఖం వెనక దుఃఖం ఉంటుంది, దీపం కింద చీకటి ఉన్నట్టుగా. అందుకని భగవంతుడి దగ్గర వెళ్ళినప్పుడు కానీ, పెద్దల దగ్గర వెళ్ళినప్పుడు కానీ, ఆధ్యాత్మిక వ్యక్తులకు వెళ్ళినప్పుడు మనం ఏం కోరుకోవాలి? భగవంతుడా, నా జ్ఞానాన్ని, సంస్కారాన్ని ప్రసాదించు. అవి రెండే మనతో పాటు వస్తాయి. ఇంక ఇవేవి భౌతికమైనటువంటి మనతో పాటు రావు. అందుకని గణపతి యొక్క మూల తత్వాన్ని గ్రహించి ఆ రుచిని మార్గం నడుచుకుంటారని ఆశిస్తూ మీ అందరికీ హంపి క్షేత్రాధిపతి పంప విరూపాక్ష స్వామి వారు, అమ్మవారు పంపాదేవి, అమ్మవారు భువనేశ్వర దేవితో పాటు మరకత గణపతి స్వామి వారితో పాటు సమస్త దేవి దేవతలు మీ అందరికీ ఆయువారు ఐశ్వర్యాలతో పాటు మంచి జ్ఞానాన్ని ప్రసాదించమని ప్రార్థిస్తున్న వాడికి విరామాన్ని ఇస్తాను. సర్వే జన సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు. ఓం తత్సత్. మరకత గణపతి మహారాజకి